హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి గతంలోనే డిస్కస్ చేసాము. అప్పుడు షార్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హులవుతారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే 45,000 నుంచి 60,000 వరకు అయితే శాలరీ అనేది వస్తుంది. చాలా చిన్న ఏజ్లోనే అధికారి స్థాయి ఉద్యోగాన్ని అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మీరైతే సొంతం చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన అర్హతలు ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియోని కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో జాబ్ నోటిఫికేషన్ గురించి నా ఛానల్ నుంచి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఒక చిన్న విషయం అండి, మీకు చాలా వరకు ఫేక్ జాబ్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తా ఉంటారు. మన ఛానల్ నుంచి మీకు ఎక్కడ కూడా ఫేక్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. డైలీ మీకు 2 గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఒకవేళ మీకు డౌట్స్ ఉండి పర్సనల్గా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తానండి. అక్కడ డిస్కషన్స్ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా వాట్సాప్లో కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏమన్నా పర్సనల్గా డౌట్ ఉన్నట్లయితే. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇక మనకు నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ UII నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్లో 250 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు UIIC అనేది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. సో దీంట్లో మనకు దాదాపుగా ఇది ఒక పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకేనా, PSU లాంటిది అనుకోవచ్చు. దాదాపుగా దీని యొక్క వాటానే 17,644 కోట్లు ఉంది. సో ఇక్కడ మనకు రిక్రూట్ చేసిన ఉద్యోగాలు వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇందులో మనకు 250 ఉద్యోగాలు ఉన్నాయి. SC వాళ్ళకి వచ్చేసరికి 37 ఉద్యోగాలు, ST వాళ్ళకి వచ్చేసరికి 20, OBC 67, EWS 24, అన్రిజర్వ్లో 102. టోటల్గా మనకు 250 ఉద్యోగాలను అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా అయితే రిక్రూట్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఒకవేళ మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీకు ఉండవలసిన మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. ఓకేనా, సో 60% మార్క్స్ అనేది OC వాళ్ళకు ఉండాలి, 55% మార్క్స్ అనేది SC ST క్యాండిడేట్స్కి ఉన్నట్లయితే సరిపోతుంది. అయితే ఇక్కడ ఏజ్ వచ్చేసరికి 21 నుంచి 30. ఓకేనా, 30 వరకు ఉన్న OC EWS వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. 33 అంటే +3 ఉంటుంది, OBC వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 35 SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఇస్తారు. కాబట్టి ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి మీకు 23 జనవరి 2024 వరకు అయితే అవకాశం ఇచ్చారు. ఇది కూడా మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చెప్తాను. సో ఇప్పుడు మనకు అప్లికేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎవరైతే SC ST కాకుండా OC OBC EWS క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు 1000 రూపీస్ అనేది ఆన్లైన్లో ఫీ పే చేయాలి. SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 250 రూపీస్ అయితే మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు 2 నెలల ఉద్యోగం వస్తుంది. ఓకేనా, మీకు ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరిలోనే కండక్ట్ చేయబోతున్నారు. సో అప్లికేషన్ ప్రాసెస్ కన్నా ముందు మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్తో పాటు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే 60,000 వరకు శాలరీ వస్తుంది. చాలా చిన్న ఏజ్లోనే మీరు ఆఫీసర్ స్కేల్ స్థాయి ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే రీజనింగ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, కంప్యూటర్ లిటరసీ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అంటే మనకు 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరు అనుకున్నట్లయితే విజన్ అప్డేట్ అని మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఉందండి. ఆన్లైన్ కోచింగ్ అప్లికేషన్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది మనదే, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో జాబ్స్ అకాడమీకి సంబంధించిన సపరేట్ ట్యాబ్ ఉంటుంది. అందులో మీకు జాబ్లకు సంబంధించిన ప్రతి కోర్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మనకు 5,000+ డౌన్లోడ్స్ మనకు అప్లికేషన్కి అయినట్లయితే నేను మీకు ఫ్రీగా అయితే కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీ ఫ్రెండ్స్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి, మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ 200 మార్క్స్కి ఎవరికైతే మార్క్స్ అంటే మీకు క్వాలిఫైయింగ్ నేచర్లో కానీ ఎలిజిబిలిటీ 250 సీట్స్కి ఎలిజిబిలిటీకి వస్తారో వీళ్ళని 1:2లో కానీ 1:3లో కానీ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ తర్వాత మిమ్మల్ని
ఆన్లైన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనకు ఇంటర్వ్యూ ఉందో అది కేవలం మనకు క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకున్న స్పెషాలిటీ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనకు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరంలో మనకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో మనకు తెలంగాణకు సంబంధించి కూడా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మన తెలంగాణలోనే ఉంటాయి. సో తెలంగాణకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అండ్ ఖమ్మం. సో ఈ ప్లేసెస్లో మాత్రమే మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకోండి. ఒకే ఒక సింగిల్ ఎగ్జామినేషన్ కనుక మీరు క్లియర్ చేసినట్లయితే 60,000 వరకు శాలరీ అనేది సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్, నేను అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మనకు ఈ ఎగ్జామినేషన్ కూడా ఐబీపీఎస్ కండక్ట్ చేస్తుంది. ఏదైతే బ్యాంకింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఐబీపీఎస్ కండక్ట్ చేస్తుందో ఈ ఐబీపీఎస్ మనకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తుంది. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఎక్కడ కూడా మీకు అవకతవకలు అనేది జరుగుతూ ఉండవు. సో మీకు సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, టాప్లో మీకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అని ఉంటుంది. అండ్ మీకు లెఫ్ట్ సైడ్లో దీనికి సంబంధించిన డేట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఎప్పటి వరకు పేమెంట్ చేయాలి? 23 జనవరి 2024 వరకు మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్లో కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో మీరు మొబైల్లో అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే రైట్ సైడ్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. చేసినట్లయితే మీ ఫస్ట్ నేము అండ్ కన్ఫర్మ్ నేము, మిడిల్ నేము అండ్ లాస్ట్ నేము అండ్ ఫుల్ నేము, సో మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ క్యాప్చా, ఓకేనా, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అండ్ మీ మెయిల్ ఐడికి, ఓకేనా. సో మీ మెయిల్ ఐడికి సంబంధించి మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఏంటి? మీకు లాగిన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఈ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ డీటెయిల్స్ వస్తాయి, లాగిన్ అవ్వచ్చు. లేదా కంటిన్యూగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే సో ఇక బేసిక్ డీటెయిల్స్ అనేవి మీరు ఫిల్ చేయగానే నెక్స్ట్ పేజ్కి ఓపెన్ అవుతుందండి. ఓకేనా? సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే, ఓకేనా, ఇవన్నీ ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్కి వెళ్తుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ అక్కడ అప్లోడ్ చేయండి. సో దాని తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేసిన తర్వాత డీటెయిల్స్లోకి వెళ్తుంది. బేసిక్ డీటెయిల్స్, మీ డిగ్రీ అయిపోయింది, మీ డిగ్రీ మార్క్స్ ఏంటి, మీ బేసిక్ డీటెయిల్స్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఇవ్వండి. సో బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ప్రివ్యూ అంటే ఒక్కసారి మన అప్లికేషన్ ఏంటనే చూసుకున్న తర్వాత అప్లోడ్స్, ఓకేనా, సర్టిఫికేట్స్ అనే అప్లోడ్కి సంబంధించి మీ డిగ్రీ సర్టిఫికేట్స్ అని ఇవన్నీ అప్లోడ్ చేయడానికి అవకాశం వస్తుంది. అక్కడ మీ డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ అవన్నీ కూడా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో పేమెంట్లోకి వెళ్ళినట్లయితే ఎవరైతే ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో 1000 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో 250 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. మీకు ఆన్లైన్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్నట్లయితే ఎస్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది స్టూడెంట్స్కి ఒకవేళ రెస్పాన్స్ ఉన్నట్లయితే నేనే నా అప్లికేషన్ చేసి మీకు చూపిస్తాను. సో లేదంటే మన డౌట్ ఉన్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ అడగచ్చు. లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే. ఫ్రెండ్స్, ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?